విజయారెడ్డి ఇద్దరు పిల్లలతో సహా తల్లి పట్టాల మీద పడి వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇదే విషయం గురించి మనతో పాటు మాట్లాడడానికి విజయారెడ్డి గారు అన్నగారు చిరంజీవి రెడ్డి మనతో పాటు ఉన్నారు. గారు మీ చెల్లెలు అన్న అంటే ఒక తండ్రితో సమానం, తండ్రిగా చూసుకుంటూ ఉంటారు. మరి మీ చెల్లెలకి ఇలాంటి ఎందుకు రావాల్సి వచ్చిందంటారు? అసలు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే అంతది అఘాయిత్యానికి పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? తెలియదన్న. అలాంటి ఐడియా ఏం లేదు. అంతా ధైర్యవంతురాలు. కుటుంబాన్ని నడిపే ఇంట్లో ఎలా ఉండేదన్న? అంటే మీ పిల్లల్ని ఇద్దరు మీరే పెంచారంట. బయట అడిగితే మటుకు కూడా మీ పిల్లలనే చెప్తారు. ఎక్కువ సామాన్యంగా చుట్టుపక్కల వారిని అడిగినా కూడా విజయరెడ్డి గారు కాదు, చిరంజీవి రెడ్డి గారి పిల్లలే అంటా ఉంటారు. అవును. అంతటి ప్రేమ ఉంది. మీకు ఎలా ఉండేది? మీ బాండింగ్ ఎలా ఉండేది ఇంట్లో? చాలా బాగుండేదన్న. మా అల్లుడు, కోడలు 4 ఇయర్స్, 3 ఇయర్స్ ఉన్నప్పుడు మేము మా ఇంట్లోనే పెరిగారండి. మొన్న రీసెంట్ 10th దాకా కూడా మన ఇంటి దగ్గరే పెరిగారు. మా అల్లుడు వెళ్ళి ఒక 1 ఇయర్ మాత్రమే అవుతుంది. 1 ఇయర్ కూడా కావట్లేదు, కంప్లీట్ కావట్లేదు. మా కోడలు వెళ్ళి 1.5 ఇయర్ మాత్రమే అవుతుంది. ఈ విధంగా అవుతుందని ఎప్పుడు ఊహించలేదండి. నేను నా చేతితో నేను పిల్లల్ని పెంచానండి. అసలు ఇప్పటికి కూడా నేను కోలుకోలేకపోతున్నాను. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది కూడా అసలు అంతు చిక్కట్లేదండి. అంటే కుటుంబాలలో కూడా మేము మాట్లాడుకున్నప్పుడు ఒక తల్లి చనిపోయిందంటే ఆమె డిప్రెషన్ ఉండొచ్చు. పిల్లల్ని తీసుకెళ్ళిపోయింది అనేసరికి మా ఇంట్లో తల్లిదండ్రులైనా బాధపడతా ఉన్నారు. మీ ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? మరి ఏమని చెప్తా ఉన్నారు? మా ఇల్లే కూలిపోయిందండి. ఏముంది అక్కడ? ఏం లేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్నామంట. రేపు పిల్లలు చేదోడు బాధలు ఉండే నాకు ఏదైనా సహాయపడతారు అనుకున్నా. ఏదైనా మందులో ఏదో ఉంటే తెచ్చి చేదోడు బాధలు నిలబడతారు అనుకున్నా. ఇట్లా మీకు చెప్పేవాళ్ళ నాన్నయ్య నాకు ఇలాంటి కష్టాలు బాధలు కానీ ఇట్లా బాధపడుతుంది దేని గురించి అయినా? లేదండి. మేము అన్న చెల్లెలాగా ఉండమండి. ఎవరైనా ఫ్రెండ్స్ అనుకుంటారు. తెలియని వాళ్ళు ఏదన్నా షేర్ చేసుకుంటుందండి. మనకి ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అన్న అంటూ ఉన్నాడు అని చెప్పుకుందాం అనుకోలేదు, చెప్పుకుంటారు కదా. అవును. అలా ఎప్పుడైనా నాకు కష్టం వచ్చింది అని? లేదండి. ఎప్పుడు ఏం చెప్పలేదు. కాకపోతే వర్క్ ప్రెషర్ ఉండేది. వర్క్ ప్రెషర్ ఉన్నదని తెలుసండి. ఎందుకంటే సరే ఎక్కడైనా ఐటీ సంస్థలో అయినా ఒక స్థాయికి వెళ్తున్న కొద్దీ వర్క్ టైం అనేది పెరుగుతూ ఉంటుంది. దాని విషయంలో వర్క్ ప్రెషర్ అయితే ఉంది అనేది. 13 to 14 hours ఎవ్రీడే వర్క్ చేసేది, మండే టు ఫ్రైడే. అదైతే తెలుసండి నాకు. మిగతా విషయంలో అసలు ఎప్పుడు షేర్ చేయదండి. షేర్ చేసినా కూడా నేను ఆ సెకండ్ నేను కాపాడుకున్నట్టునండి. ఎలాంటిది తెలియదండి.